రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికించాలో, ఎవరి పతనం వాళ్ళ చేతే స్క్రిప్ట్ రాయాలో బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, 45 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి తెలిసినంతగా బహుశా ఏ రాజకీయ నాయకుడికి దేశవ్యాప్తంగా తెలియదు అంటే నిజంగా అతిశక్తి కాదేమో. ఎస్, పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కొన్ని గమనిస్తుంటే ఫ్యూచర్స్ అర్థమైపోతుంది. ఏంటి ఫ్యూచర్, ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ కంప్లీట్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్కు ఊహించని పరాజయాలు చవిచూస్తూనే ఉన్నారు. తాను చేసే పనులు అంతకు మించి ఉండటం ఇక్కడే ఆలోచింపజేస్తున్నాయి. సోషల్ మీడియాను అణిచివేయాలన్న ఆలోచనతో జనసేన కూటమి నేతలు అనుసరిస్తున్న పద్ధతులు చాలా పెద్ద ఎత్తున ప్రమాదకరంగా మారుతున్న దృశ్యాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. యూట్యూబర్ రావణ్ అనే యువకుడిపై ఏకంగా తాజాగా దేశద్రోహం కేసు అనేది పెట్టిన తీరు చూస్తుంటే సహజంగానే ఇది ఆందోళన కలిగిస్తుంది. నిజంగా అంత పెద్ద తప్పు ఆయన చేసుంటే పెట్టడంలో తప్పే లేదు, కానీ అసలు ఆయన చేసిందేమిటి, ఆ కేసు పెట్టిన విధానం ఏమిటో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్పై ఆయన పదే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంతో కేసులు పెట్టారు. ఆ వెంటనే అరెస్టులు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, అవి అంతగా ఫలించకపోవడంతో ఏకంగా దేశద్రోహం కేసుల్లో జైలుకు పంపించడం అంతా జరిగిపోయే అంశమే మన కళ్ళ ముందు చూస్తున్నాం. రావణ్ చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకర విషయాలు ఉంటే ఎవరూ సమర్థించరు, కానీ ఇదే టైంలో ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడం నిజంగా తప్పే కదా. దళిత క్రైస్తవుల డిమాండ్లకు సంబంధించి ఏలూరులో జరిగిన ఒక సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ఆవేశపూరిత ప్రకటనలను ఉటకిస్తూ అదే తరహాలో రావణ్ మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన ఒక కుల వివాదాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. అది పవన్ కళ్యాణ్కు కోపం తెప్పించి ఉండవచ్చు. ఆ వెంటనే జనసేన కార్యకర్తలను ఉసిగొల్పి కేసులు పెట్టించవచ్చు, అలాగే చేసి ఉండొచ్చు. కానీ రావణ్ను ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టు వారు బెయిల్ ఇవ్వగానే నర్సాపురం, మచిలీపట్నం, నక్కపల్లి పోలీసులు అరెస్టు చేయడం, సంబంధిత కోర్టులకు ఆయనకు బెయిల్ వస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఇటు పోలీసులకు, పైనున్న పవన్కు ఏర్పడింది. మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తే ఈసారి బెయిల్ రాకుండా కనీసం జైలుకు పంపించేలా ఉండాలని ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టి పారేశారు. ఉగ్రవాదులపై పెట్టే శిక్షలు పెట్టి తద్వారా కోర్టు రిమాండ్ అంటే జైలుకు పంపించేలా చేశారు. ఈ ఘటనలన్నిటికీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. రావణ్ను జైల్లో ఎలాగైనా పెట్టాల్సిందేనని పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ వారు కోరుకున్నారని, ఆ కక్ష తీర్చుకోవడానికి, అహం చల్లబరుచుకోవడానికి ఇలా చేస్తున్నారన్నది కళ్ళకు కనపడుతున్న సత్యంలాగా ఉంది. మొదటే దేశద్రోహం కేసు పెట్టలేదు. 5 రోజుల పాటు నిద్రాలు ఆహారాలు లేకుండా అతన్ని ఇటుతిప్పి ఎడతిప్పి ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ అల్టిమేట్గా ఇప్పుడు రావణ్ను ఇరికించి జైల్లోనైతే పెట్టి వాళ్ళ ఆహాన్ని చల్లబరుచుకుంటున్నారు. ఇక్కడ ఊహించుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. పోలీస్ స్టేషన్లో మీదికి వెళ్ళి పోలీసులను కింద పడేసి కొడుతున్న జనాలను మనం చూస్తున్నాము. జనసేన కార్యకర్తలను పోలీసుల ముందే గోడలు దూకి స్టేషన్లోకి వెళ్ళి రావణ్పై అటాక్ చేసే ప్రయత్నం చూస్తున్నాం. మరి ఇవేవి తప్పు కాదట, ఇవేవి కూడా అన్యాయపు చర్యలు కాదట. సాక్షాత్తు రక్షణగా నిలిచే పోలీసులను తోసేసి వాళ్ళ ముందే వాళ్ళ పోలీస్ స్టేషన్ గోడలు ఎక్కి మరి రావణ్ను చంపే కుట్ర చేస్తున్న జనసేన కార్యకర్తలను ఒక్కడు అరెస్టు చేయడు, ఒక్కడు కనీసం లాఠీ చార్జ్ చేసే ధైర్యం కూడా చేయడం లేదు పోలీసులు. కట్ చేస్తే ఇక్కడ ఇరుకుతున్నది ఎవరు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రబాబు గారు మౌనంగా పవన్ను ఇరికిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎంత దారుణమైన బ్యాడ్ నేమ్ మూట కట్టుకుంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి చివరి దాకా చూస్తే ఎపిసోడ్లో ప్రతి అంశంలో పవన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. లడ్డూ కల్తీ అంశంలో చంద్రబాబును నమ్మి పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సముద్ర తీరాన షిప్పులను ఏకంగా రద్దు చేస్తూ సీజ్ ద షిప్ అంటూ పవన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి అడుగులోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, చంద్రబాబు ఇచ్చే ప్రతి డైరెక్షన్ పవన్కు ఇరికించేలానే ఉన్నాయి. 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఇలాంటివన్నీ ఎటువైపు దారితీసి ఇమేజ్లు ఎటువైపు డ్యామేజ్ అవుతాయో? కానీ అవుతే మనకే డ్యామేజ్ అంతా పవన్ వైపు నిలబెట్టి పవన్ను డ్యామేజ్ చేస్తూ టీడీపీ, నారా లోకేష్ పాత్ర మాత్రం హైలైట్ చేస్తూ పోవడమే ఇక్కడ అజెండా స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఎదగకూడదు.
పైగా చంద్రబాబు పక్కనే ఉండాలి, చంద్రబాబుతోనే నడవాలి, చంద్రబాబుతో కూటమిలో జతగట్టే ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ పరంగా వ్యక్తిగతంగా తనకి ఇమేజ్ ఉండకూడదు, డ్యామేజ్ కావాలి, పైగా పార్టీ పైకి లేవకూడదు. ఇలా జరగాలంటే ఏం చేయాలి? పవన్ అన్ని తప్పుల్లో పవన్ను ఇరికిస్తూ పోవాలి. ఇదే జరుగుతుంది. రెచ్చిపోతున్న పవన్ దాన్ని చాకచక్యంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయకపోగా ఆ ముసుగులో అడ్డంగా ఇరుక్కుంటున్నాడు. రావణ్ను అరెస్ట్ చేయాల్సిన పని ఏముందయ్యా? సాక్షాత్తు సాయికృష్ణ కేసులో కూడా జరుగుతున్న దారుణం చూస్తుంటే అందులో కూడా పవన్ కళ్యాణ్ పేరు చాలా వరకు వరస్ట్ అవుతుంది. ఇక్కడ చంద్రబాబు చాలా చాకచక్యంగా పవన్ను ఇరికించేశాడు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతుంది అనేటట్టుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రేపు ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అంటేనే సొంత కార్యకర్తలు, సొంత జనసేన వాళ్ళే దండం పెట్టి ఇతర పార్టీలోకి వెళ్ళే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది. అది ఓ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వైపు కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. అదిగాక టీడీపీ మొత్తం కూడా వ్యూహాత్మకంగా దీన్ని పెద్ద ఎత్తున స్కెచ్లో భాగంగానే ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ వ్యాఖ్యలు చేసినా, ఏది మాట్లాడినా నిజంగా అత్యంత దారుణంగానే ఉంది. పవన్ కళ్యాణ్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తనకు కోపం వస్తే ఎంతదైనా మాట్లాడతాడట, పక్కవాడు కోపం వస్తే మాత్రం శాంతి భద్రతలు, దేశద్రోహం కేసులని ఇలా పెడతాడట. చట్టం, న్యాయం అనేది ఉంది అన్న ముసుగులో కనీసం కళ్ళు తెరిచి చూస్తే కనబడుతుందయ్యా అంటున్నారు ఈరోజు పవన్ను. ఇలా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తే ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోయింది. మరో 2.5-3 సంవత్సరాలు అయితే ఇలాగో ఎన్నికలే ఉన్నాయి. అప్పుడు మాత్రం మీ పరిస్థితి ఏమిటో మీరు ఒక్కసారన్నా ఆలోచించుకుంటున్నారా అంటూ కూడా పవన్కు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. చంద్రబాబు ఆదేశాలు, పవన్ రెచ్చిపోవడాలు, అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ను ఇరికించేయడంలో చంద్రబాబు ఉండడంలో అన్నీ కూడా మనం చూస్తున్నదే. పైగా పవన్ కళ్యాణ్ గతంలో సుగాలిప్రీత్ కేసుల్లో తాను మాట్లాడిన విధానం ఏంటి, ప్రస్తుతం తాను మాట్లాడుతున్న అంశాలేమిటి, అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇలా 1-2 కాదు, పవన్ కళ్యాణ్ ఏ అంశం లేవనెత్తినా ఆ అంశం చాలా దారుణంగా అట్టర్ ఫ్లాపే. పలానా మంచి పవన్ చేశాడు రబై, పలానా మంచి దాంట్లో పవన్ నిలబడ్డాడు రబై, పలానా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చేసిన అద్భుతమైన ఎవడూ చేయలే ఇంతవరకు అనేటట్టుగా ఏ ఒక్కటైనా ఉందా పవన్? ఆలోచన చేయి. ఎంతసేపు రాజకీయంగా మాట్లాడడం, కులాలను రెచ్చగొట్టడం, కుల రాజకీయాలను ప్రోత్సహించడం, పైగా మళ్ళీ కులాలు అంటూ కులాల మీద నిందలేయడం, ఇదంతా కూడా ఒక వ్యూహంలో భాగమే. ఈ వ్యూహంలో గెలిచేదెవడో ఓడేదెవడో చరిత్రలో రాబోయే సమయంలో బలంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని అన్యాయపు కేసులు పెట్టి ఎంతమందిని బెదిరిద్దామని చూసినా అది చినికి వానవుతుంది. మీరు ఎవరినైతే ఇరికిద్దామని, ఎవరినైతే టార్చర్ చేస్తున్నామని అహంతో ముందుకు పోతే అదే తిరిగి 1000 రెట్లు వెనక్కొచ్చి పాతాళంలో కూర్చోబెట్టగా తప్పని పరిస్థితి వస్తుంది ప్రకృతి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.